శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 91. 13వ అధ్యాయం 13th చాప్టర్ అయిన క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే హెడ్డింగ్తో ఇప్పుడు మనం చదువుకోబోతున్నాము. ప్రకృతి పురుషుడు అను పదములను తరచుగా వాడుచుందురు. అట్లే కొందరు శాస్త్రజ్ఞులు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అను పదములను వాడుదురు. మరికొందరు శాస్త్రజ్ఞులు జ్ఞానము జ్ఞేయము అను పదములను వాడుదురు. మన పెద్దలు వాడినట్టి జంట పదములు ఈ విధమైనవి అనేకములున్నవి. వినుచున్నప్పుడు వీని అర్థమేదో కొంత తెలిసినట్లుండును, తెలియని భాగమే ఎక్కువ ఉండును. హృదయమునందు అంతఃసాక్షి అయిన ఈశ్వరుడున్నాడు కనుక మనకి జంట పదముల అర్థములు తెలియలేదన్న విషయము వాని మహిమ వలన స్పష్టముగా తెలియచుండును. అట్లు తెలియనిచో మనకిక దారే లేదు. అనుగ్రహమనగా అనేక విషయములు తెలియుట కాదు, తెలియనిది తెలియలేదని భాషించుట. దానివలన ముందు దారి లభించును. కనుక మన లోపలనున్న ఈ అనుగ్రహము అను వెలుగును ప్రశ్నించుకొనుచు మనము అర్జునుడుగా నిలబడినచో ఈ 3 జంట పదములకును అర్థము ఎట్లు తెలియనో చూచెదముగాక. 1వ శ్లోకం అయిపోయింది. మొదట క్షేత్రము క్షేత్రజ్ఞుడు అను పదములను గూర్చి పరిప్రశ్నమును ఈ వెలుగునకెదురుగా నిలిపెదముగాక. క్షేత్రము అను పదమునకు భూమిపై ఒక ప్రదేశము అని సామాన్యార్థము. క్షితి అనగా సామాన్య భూమి. అందేమైన విశేషమైన భాగమున్నచో క్షేత్రము అనబడును. దివ్యక్షేత్రము పుణ్యక్షేత్రము మున్నగు పదములు ఎరిగినవే. అనగా పెద్దలెవరో చిరకాలము సన్నిధి చేసిన చోటు, యజ్ఞ దాన తపస్సులు మున్నగు సత్కర్మలు ఆచరించిన చోటు పుణ్యక్షేత్రము లేక దివ్యక్షేత్రము అనబడుచున్నది. అంతకన్నా ముందటి కాలము నుండి సహజముగా దైవానుగ్రహ రూపమైన వర్షము పడు చోటు, విత్తనములు చల్లబడి మొలచు చోటు కూడా క్షేత్రము అనబడుచున్నది. సారవంతమైన పొలమని అర్థము. నరజన్మ రూపముగా ప్రసాదింపబడిన ఈ దేహము కూడా అట్టిదే అని హెచ్చరించుటకై పెద్దలు క్షేత్రమనగా శరీరము అని కూడా జ్ఞప్తి చేయుచున్నారు. ఈ జ్ఞప్తిలో గుప్తమగు విజ్ఞప్తి కడు విస్తృతముగా నిమిడి ఉన్నది. సామాన్య భూమిని క్రమముగా బాగుచేసి శుచి శుభ్రతలను ఏర్పరచి అచ్చట యజ్ఞ దాన తపక్రియాదులు, పూజా జప హోమాదులు ఏర్పరుచుటతో అది క్షేత్రముగా గుర్తింపబడును. అట్లు సంస్కరింపబడినప్పుడు మాత్రమే ఇది రామనామ క్షేత్రము, ఇది సత్యధర్మాశ్రమము మున్నగు విధములుగా జనులు గుర్తించి తరింపగలరు. అంతకన్నా సులువుగా చెప్పవలెనన్నచో సారవంతమైన భూమియందు ఉమ్మెత్తలు, జిల్లేళ్ళు, పిచ్చి మొక్కలు ముమ్మురముగా పెరుగును. అట్టి స్థితిలో దానినెవరునూ క్షేత్రముగా గుర్తింపరు. అందరూ ఇది బంజరు భూమి అని పరిహసింతురు. ఎవడైనా దాని విలువ తెలిసి పిచ్చి మొక్కలను తీసి నేలను చదును చేసి పదను చేసి వేచి ఉండినచో అనుగ్రహ రూపమైన మేఘము వర్షింపగా అప్పుడు సకాలమున విత్తనములు చల్లినచో అవి మొలచి ఫలోన్ముఖమైన వేళ నలుగురును దానిని ఇది పొలము, ఇది క్షేత్రము అందురు గాని బంజరు భూమి అనరు. అట్లే మన శరీరము కూడాను. వ్యవసాయము చేయని వాని బుద్ధి ఈ దేహమును బంజరు భూమిలో బహుశాఖలుగా అనంతముఖములుగా విజృంభించి నశించును. వ్యవసాయాత్మకమైన బుద్ధి ఏకముఖమున పనిచేయును. దేహమున గల ఉపయోగకరములైన శక్తులను ఉత్తమ ప్రజ్ఞలను పరిశ్రమ చేత పాదులు చేసి బోధలు కట్టినచో అనుగ్రహమను జలము ప్రవహించి క్షేత్రము వంటి దేహము పుష్ప ఫలభరితమై కళకళలాడును. అప్పుడు ఆ పుష్పఫలాదులను తాను వినియోగించుకొనుటకై తహతహపడువాడు యజమానిననుకొని భ్రమపడవచ్చును గాని
తోటమాలి కాజాలడు అనగా తోటపై తనకు అధికారం ఉన్నదని అనుకొనవచ్చును గాని తోటను గూర్చి తెలిసినవాడు కాలేడు. అట్లే అమ్ముకొనుట, ఎగుమతి చేయుట, ఆ డబ్బు పెట్టుకొనుట మాత్రమే తెలిసినవాడు కూడా ఎన్నడూనూ తోటమాలి కాజాలడు. దానితో తోటను అమ్ముకొనుటయో అద్దెకిచ్చుకొనుటయో చేసి తానింకొకని తోటలో రోజు కూలీకి పనిచేసి బతుకును. ఈ దేహమును క్షేత్రమును గూర్చి ఇట్లు జీవించిన వారి గతి కూడా అంతియే. వారికి తమ దేహముపై స్వామిత్వమెన్నడూ కుదురదు. ఇతరులచే చేయించుకొనుట ఆ కర్మ ఫలముగా ఇతరుల కమ్ముడుపోయి జీవించవలసి వచ్చుట జరుగును. అట్లు కాక సర్వ సమర్పణ బుద్ధితో తన తోటలో పనిచేసిన విష్ణుచిత్తుడు మొదలగు వారు ఎట్లు జీవించిరో గమనింపవచ్చును. వారే నిజమైన తోటమాలులు. వారే తమ దేహమును క్షేత్రముగా ఎరిగినవారు. వారినే కృష్ణుడు క్షేత్రజ్ఞులు అనెను. 2వ శ్లోకం అయిపోయింది. క్షేత్రమును తెలిసినవాడు ఎట్లుండును, వానినెట్లు గుర్తింపవలెను అని ప్రశ్నింపగా, నేనే క్షేత్రజ్ఞుడనని తెలిసికొనుము అని కృష్ణుడు పొడుపు కథగా సమాధానం ఇచ్చెను. నేనను మాటకు సరైన అర్థము తెలిసి గుర్తింపవలెనన్నచో, పొలమునకు మంచి రైతు చేసిన సేవ వలె యోగి అయి ఈ దేహమునకు, మనస్సునకు, ఇంద్రియములకు యోగాభ్యాసము అను పేర సేవ చేయవలెను. అప్పుడు మాత్రమే నేను అను పదమునకు మనలోని ఈశ్వరుడు అని అర్థము తెలియను. ఆ కృషి లేనివాడు నేననగా మనస్సని కొందరు, తెలివితేటలని కొందరు, ఆదర్శములని కొందరు, దేహము అని కొందరు కూడా భావించు స్థితిలో ఉందురు. అంతేకాదు, దేహమునకొక భాగమునకు జబ్బు చేసి బాధగా ఉన్నప్పుడు ఆ భాగమే తానుగా ఏడ్చువారు కలరు. నాకు బాధ కలిగినది అని ఏడుపు నిజమైన బాధ కన్నా ఎక్కువ బాధ పెట్టును. అట్టి స్థితిలో నేనన్ను మాటకు మోకాళ్ళనియో, పాదములనియో, మలమూత్రద్వారములనియో కూడా నమ్మి ఆ భాగమును అద్దెకు తీసుకుని అచ్చట కూచుండి ఏడ్చుసుందురు. ఇట్లు నేను అను మాటకు వారి వారి పన్నాను బట్టి ఎవరి అర్థము వారికి ఉన్నది. ఇది కాక అంతర్యామి అయిన ఈశ్వరుడే తానుగా తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు అని కృష్ణుని పొడుపు కథకు అర్థము. దానిని తెలియుటకే అష్టాంగయోగ సాధనము చెప్పబడినది. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అను రెండును పొలము కలవాడు వంటివి. పొలము కలవాడు దున్ని పండించగలవాడైనచో పొలము సక్షేత్రమగును. ఇంకొకనికి పొలము కౌలుకిచ్చి పండింపుమని ఫలము తాను అనుభవింపదలచిన వాని వంటివాడు ఇంద్రియ సుఖములతో కాలక్షేపము చేయువాడు. కాలక్రమమున పొలము వాని అధీనము నుండి దాటిపోవును. ఏనాడైనా పండించువానిదే పంట భూమి. బుద్ధి కలిగి పండించు కొననిచో విదేశీయులచే ఆక్రమింపబడి దాస్యమున జీవింపవలసి వచ్చును. ప్రతి సంవత్సరమును సక్రమముగా తన పొలమును తాను సేవించి సకుటుంబముగా ఆరాధించుకొను వానికి పంట పండుటయే కాక తన పొలమును గూర్చిన సమస్తమును తెలిసి ఉండును. అట్లే సరి అయిన ఆధ్యాత్మిక సాధన చేయువానికి ఈ శరీరమే క్షేత్రము. నేను తాను అనువాడు అంతర్యామి గనుక నేను క్షేత్రజ్ఞుడను అని గీతాచార్యుడు చెప్పెను. అన్ని దేహముల యందును నేను తాను అను అంతర్యామియే క్షేత్రజ్ఞుడు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అను రెండిటి నడుమ గల జ్ఞానమే ఆత్మజ్ఞానము. దాని కొరకు జీవిత సాధనము చేయువాడు జాగరూకతతో తన క్షేత్రమైన దేహమును, అందలి ఇంద్రియములను, వాని ప్రవృత్తులను గమనించుకొనుచుండవలెను. ఎట్లున్నచో అది సారవంతమగునో తెలిసినవాడు కావలెను. క్షేత్రమునందలి పద్ధతులు దారి తప్పుచున్నప్పుడు తప్పుచుండుట తెలుసుకొనవలెను. ఆ దారులు తప్పుట ఎటుపక్క నుండి ప్రారంభమగునో, ఏ కారణముల చేత జరుగునో గ్రహింపగలిగి ఉండుటకై నిరంతరము కృషి చేయుచుండవలెను. ఈ క్షేత్రజ్ఞుని ప్రభావమనగానేమో అప్పుడు తెలియను. 3-4 శ్లోకాలు అయిపోయినాయి. ఈ దేహము అను క్షేత్రమును గూర్చి పూర్వ ఋషీంద్రులు అనేకులు బహువిధములుగా సంకీర్తనము చేసి ఉన్నారు. వేదమునందలి ఛందస్సులు అనబడు ప్రకృతి శాస్త్ర రహస్యములు
అనేక విధములుగా గానము చేయుచున్నవి. సంవత్సరము యొక్క గమనము అందు ఆయా ఋతులలో ఆయా జీవరాశుల దేహములు నిర్మాణమగుట, మార్పులు చెందుచుండుట గమనించినచో వింతగా ఉండును. చైత్రము వచ్చుచున్నదనగానే చెట్లు చిగురించుట, కోకిలలు కూయుట, మామిడి చెట్లు పూతపట్టుట మున్నగు వింతలు ఈ ఋతువులు అనబడు ఛందస్సుల గానములే. మాసములు, పక్షములు, తిథులు, నక్షత్రములు, వారములు అనువాని గతులు తప్పకుండా తాళలయాత్మకముగా ప్రవర్తించుచున్న కాల విభాగ వైభవములన్నీయూ ఛందస్సులే. అందు ఋతువులననుసరించి జీవరాశుల జనన మరణముల గణ విభజన జరుగుచుండును. సంవత్సర చక్రమున మాస విభాగమున్నది. అందు పూర్ణిమ, అమావాస్య మొదలగు విభాగములున్నవి. ఇవి పితృదేవతలకు మార్గములై గర్భధారణము, జననము మొదలగు విభాగములకు ఛందస్సులుగా పనిచేయుచున్నవి. ప్రకృతిలోని ఈ దేశకాలముల ఛందస్సుల విభాగములతో నిర్మాణమైన సృష్టి విజ్ఞాన గ్రంథమే వేద సంహిత అనబడును. అంది విచిత్రములను గమనించి నడుపుచున్న దేవతలలో ఒక జాతి వారే ఋషులు. వారు చెదరుగా నరదేహములు ధరించి దిగివచ్చి ఆయా భాషలలో ఆ ఛందస్సులను గానము చేయుచుందురు. అట్టి వారందరూ ఈ దేహ నిర్మాణ విజ్ఞానమనబడు క్షేత్ర విద్యను గూర్చి చక్కగా గానము చేసిన వారే. ఈ దేహమును, ఇంద్రియములను, మనస్సును ఎట్లు వినియోగించుకొనవలను, ఇంద్రియార్థములను ఎట్లు గమనింపవలను, అధీనము తప్పకుండా క్షేత్రమును ఎట్లు పండించవలను, అశ్రద్ధ జరిగిన చోట ఉమ్మెత్తలు జిల్లేళ్ళు మొలచినట్లు ఇష్టాయిష్టములు అభిప్రాయ భేదములు ఎట్లు చోటు చేసుకొనును, వానికి తావీయకుండా కృషికర్మ సాగుట ఎట్లు అన్నదే క్షేత్ర విద్య. బ్రహ్మసూత్రముల పదములలో కూడా ఈ విద్య సహేతుకముగా ఉపదేశింపబడినది. బ్రహ్మసూత్రములనగా సృష్టిలో బ్రహ్మ నుండి మన వరకు ప్రసరించుచున్న వెలుగుల దారములు. ఈ సృష్టికర్త మనకు పరబ్రహ్మము దర్శనము కలుగుటకై వివేకము, పెద్దల సాంగత్యము, శాస్త్రజ్ఞానము, వినయ విధేయతలు, యోగము, తపస్సు అను మార్గములను వెలుగుల దారములుగా అల్లిపెట్టెను. వాని చివళ్ళు మనయందున్నవి, అవియే బ్రహ్మసూత్రములు. వానిననుసరించి క్షేత్రజ్ఞ విభాగయోగమును పొందవలెను. 5వ శ్లోకం అయిపోయింది. అలాగే మన 91 నెంబరు రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.